వెల్కమ్ టు తేజ మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సంపిన భూమిలియం మా భూమి కోసం పోరాటం మా వెనుక ఎవరు లేరు, కడుపు మండి మేము తిరగబడ్డాము, లక్షల బాధితులు ఆవేదన, మా ఇండ్లు చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు, భూముల్ని గుంజుకునేందుకు వాళ్ళు వచ్చిండ్రు, అధికారులతో మేము కొట్లాడినాం, కొట్టలేదు, గొడవలు లేని వారిని పట్టుకుపోయిండ్రు, సంతకాలు చేయని బలవంతి పెడుతున్నారు, లక్షల రైతుల కుటుంబ కన్నీటి పర్వతం, బాధితులు గోడు విని కేటీఆర్ భావోద్వేగం, అండగా ఉంటామని బాధితులకు హామీ. తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకెళ్తా, ప్రజల రైతుల కోసం అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, తలెత్తుకొని గర్వంగా జైలుకు నడుచుకుంటా వెళ్తా, నాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాడిని 50 లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంత్. ఆయనకు ప్రజా పోరాటాలు కుట్రగానే కనిపిస్తాయి. భూములు కోల్పోతున్న రైతులను ప్రశ్నిస్తే కుట్రనా? అది పోలీసుల అల్లిన కట్టుకథ. నేను పోలీసులకు ఎలాంటి వాగ్దానాలు ఇవ్వలేదని, కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పనడమే పచ్చి అబద్ధం. వాస్తవాలకు పరిగణలోకి తీసుకుని న్యాయం చేయండి. కొడంగల్ మెజిస్ట్రేట్ మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి. చర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడేట్ అందజేత. లక్షల ఘటనకు బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర. పరిగి సబ్ జైల్ వద్ద రైతుల కుటుంబాలను సబితా పరామర్శ. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళిత గిరిజన భూములు గుంజుకోవడమే ప్రజాపాలన, మహిళలు తొక్కుకుంటూ పోవడు ప్రజాస్వామ్యమన? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తుంది. రేవంత్ ఎఫ్ ఫార్ములా 3. తెలంగాణ సంపదను తన వారికి దోచిపెడుతున్న రేవంత్. సుంకిశీల మూసి అమృతి మ్యాక్స్బిన్ అని అంతే. రేవంత్ ఆర్థిక బంధంలో అనుమానాలు, అక్రమాలెన్నో. అల్లుడు కోసమే ఫార్మా, ఆధారాలతో కేటీఆర్ వెల్లడి. అవినీతిని బయటపెడుతున్ననే ఆయనపై సీఎం కుట్ర. కేటీఆర్ ఫోబియాతో హడిలిపోతున్న రేవంత్ రెడ్డి. సర్వం తప్లమయం. ఇండ్లకి ఇండ్లే మినాయింపు. అర్బన్ ఏరియాలో అంతంతే అరకొరగాని సమాచారం సేకరణ. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 అభ్యర్థులతో ప్రొవిజన్ జాబితా. 96 పోస్టులకు భర్తీ చేయకుండా పెండింగ్. ప్రైవేట్ టీచర్లకు అనుభవం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే వారికి చదువు తక్కువ. ప్రైవేట్ స్కూళ్లకు చేర్చడమే ప్రతిష్టంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. మొదటి పేపర్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. లక్షర్ల భూసేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్ మీద అక్కడున్న దాదాపు 20 నుంచి 25 మంది కలెక్టర్ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ దాడి కేటీఆర్ గారే చేపించారని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లలో కూడా వైరల్ అవ్వడం మనకు కనిపిస్తుంది. అంటే దీని వెనుక అసలు ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నా కూడా మేము వదలమని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కలెక్టర్ మీద దాడి అంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద దాడి అనేది పెద్ద కేసు. దీనికి సంబంధించిన దాదాపు ఇప్పటి వరకు కూడా 20 మంది రైతుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే దీని వెనుక ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా వదలమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కర్ణాటక సర్కారు మరో బాధుడు. త్వరలోనే నీటి బిల్లులపై హరిత సుంకం. చేతినైతే 10 నుండి దించండి. ఢిల్లీకి కమ్మేసిన కాలుష్యం. ముంబై ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు. సైబర్ నేరాలో కొత్త స్కామ్ విషింగ్. సైబర్ నేరగాలు ఆటోమేటిక్ కాల్ చేసేసి, అంటే సిస్టమ్ జనరేట్ కాల్ చేసేసి, మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు డార్క్ వెబ్ ని వాడుతున్నారు, మీ ప్రైవేట్ డేటా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా ఎవరికైతే కాల్ అయితే వస్తుందో వాళ్ళు ఎలాంటి నంబర్ అనేది 9 నెంబర్ కావచ్చు, 8 నెంబర్ అనేది ఇలాంటి నెంబర్ కూడా ప్రెస్ చేయకండి. అలా ప్రెస్ చేసినట్లయితే మీ ప్రైవేట్ డేటా అనేది వాళ్ళకు అందుతుంది. ఇలాంటి మోసాలే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లో కూడా వరుసగా జరిగాయి. వాళ్ళ బ్యాంకులో ఉన్న డబ్బులు అనేది పోగొట్టుకున్నారు. ఇస్లామిక్ దేశంగా దిశగా బంగ్లాదేశ్. రాజ్యాంగంలో సెక్యులర్ పదం తొలగింపునకు ప్రయత్నాలు. అంటే ఇటీవల బంగ్లాదేశ్ లో రాజ్యాంగ పరంగా కొన్ని మార్పులు అనేవి జరిగాయి. కొత్త రాజ్యాంగం రావడంతో అక్కడ బంగ్లాదేశ్ లో సెక్యులర్ పదం లేకుండా, అంటే దాదాపు 90% ముస్లింలు ఉండడంతో బంగ్లాదేశ్ దేశం మొత్తం కూడా ముస్లిం దేశంగా మార్చడానికి అక్కడ ఉన్న రాజ్యాంగ నేతలు సుప్రీంకోర్టులో దాఖలు వేయడం జరిగింది. అంటే ఇటు చూసుకున్నట్లయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ, భారతదేశంలో చుట్టూ కూడా ముస్లిం దేశాలు అయితే భారతదేశానికి ఎంతో ముప్పు ఉందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకేసారి కేటీఎం 10 బైకులు. గరిష్ట ధర 22.96 లక్షలు. అంటే బజాజ్ సంబంధించిన కేటీఎం బైక్ సంస్థ భారతదేశంలో ఒకేసారి కొత్త రకమైన బైక్లని లాంచ్ చేయబోతుంది. అంటే దాదాపు 4.96 లక్షల నుంచి 22 లక్షల వరకు కూడా ఈ గరిష్ట ధర అనేది ఉండబోతుంది. అంటే